హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి షార్ట్ వీడియో ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది బయట 2 నెలలు, ఫ్రిడ్జ్ లో అయితే 6 నెలలు నిల్వ ఉంటుంది. ముందుగా ఒక పెద్ద కట్ట నాటు కొత్తిమీరని వాష్ చేసి క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. హాట్ వాటర్ లో 50 గ్రాముల చింతపండుని 15 నిమిషాలు నానబెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని, 2 టేబుల్ స్పూన్ ఆవాల్ని ఎర్రగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. చింతపండు నుంచి పిప్పిని సపరేట్ చేసి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనెలో కొత్తిమీరని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్ లోకి చింతపండు గుజ్జును కూడా చిక్కబడే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పావు టీ స్పూన్ పసుపుని, 2 టీ స్పూన్ల సాల్ట్ ని, 3 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ లో శనగపప్పుని, మినపప్పుని, ఆవాల్ని, జీలకర్రని, వెల్లుల్లి రెబ్బల్ని, కరివేపాకుని, ఎండుమిర్చిని యాడ్ చేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జార్లో మెంతులు, ఆవాల్ని వేసి ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసి కొత్తిమీరని, వెల్లుల్లి రెబ్బల్ని, చింతపండు కారం పేస్ట్ ని యాడ్ చేసి పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకోండి. ఇలా కచ్చపచ్చగా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ లోకి యాడ్ చేసుకుని ఒకసారి కలిపి 2 రోజులు అలా వదిలేసి తర్వాత తిన్నారంటే ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర నిలవ పచ్చడి రెడీ అయినట్టే.